రాష్ట్రంలో వచ్చే ఉగాది నుండి పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ P4 విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ వెల్లడించారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా P4 విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. అమరావతి సచివాలయంలో P4 విధానంపై సంబంధిత అధికారులతో సీఎస్ విజయానంద్ సమీక్ష జరిపారు. జిల్లా కలెక్టర్లు వర్చువల్ గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ముఖ్యంగా సమాజంలో ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న 10 మంది, పేదరికంలో అట్టడుగు స్థాయిలో ఉన్న 20 మందికి చేయూతనివ్వడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. దీని అమలు కోసం విధి విధానాల రూపకల్పనకు ప్రజల నుండి సూచనలు, సలహాలు స్వీకరించడంతో పాటు ఇందుకోసం ప్రత్యేక పోర్టల్ కూడా రూపొందిస్తామని పేర్కొన్నారు. పేదలకు సాయం చేసేందుకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలను ఉగాది రోజు P4 ప్రారంభ కార్యక్రమానికి ఆహ్వానిస్తామని సీఎస్ తెలిపారు. ప్రతి ఏటా 15 వృద్ధి రేటు సాధనే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు రిలయన్స్ సంస్థ ముందుకొచ్చిన నేపథ్యంలో వీటి ఏర్పాటుకు అనువైన స్థలాలను గుర్తించాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు.